కూడా కావచ్చు. ఏది ఇలా హోంశాఖ తీసుకుంటున్నాడంటే పవన్ కళ్యాణ్ అడిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, ఇతను ఇందులో దోషేద్దామని. సో మీరు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ కావాలి మొదట అడిగితే ఎప్పుడో వచ్చి ఉండేది, అది దాని మీద ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అంటారు మీరు? ఖచ్చితంగానండి. నాకు తెలుస్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారికి ఏది శాఖ కావాలంటే ఆ రోజు ఆ శాఖ ఇస్తానన్నారో అది అందరికీ తెలుసు అండి. తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుసు, తెలుగుదేశం యువకర్తలు కూడా తెలుసు. ఆయన కావాలని తీసుకున్నాడు ఇవన్నీ, గ్రామీణ గాని, పంచాయతీ గాని, నీటిపారుదల గాని, ఇవన్నీ కూడా అతను కావాలనే తీసుకున్నాడు ఆయన. తప్పించి లేదు ఇస్తారనుకోవడం అదంతా. అందులో ఆయన హోంశాఖలో ఏముందండి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంతా చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంది. ఈవెన్ సిఐ పోస్ట్ దగ్గర నుంచి పై స్థాయి అధికారులు అందరినీ కూడా చీఫ్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ హోమ్ మినిస్టర్ ఏమీ లేదు. ఒక ఎస్ఐ పోస్ట్ ని కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ ఉంటే తప్ప ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. గత 20 సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్ డమ్మీ చేసేసారు. హోంశాఖలో ఏమీ లేదు. అటువంటి డమ్మీ శాఖ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం సాధిస్తారు అనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ట్రాప్ చేసేస్తే ట్రాప్ లో పడిపోయారంటే అమాయకుడు అనుకుంటున్నారా ఏంటి? ఈ వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు అయితే ఓకే, కానీ కేవలం పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానం ఎక్కువైపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అభిమానులు అంటే అండి, ఇప్పుడు జన సైనికులు ఉంటారు, కొంతమంది హోంశాఖ అంటే అది ఏదో పెద్ద శాఖ ఉంటారు, కానీ అది కాదు కదా. ఇప్పుడు ఆ అభిమానాన్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని మీడియాలో, పచ్చ మీడియా కావచ్చు, నీలి మీడియా కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పరుడు ఇతను ఉంటే మనకేమో ఈ జనాల్లో గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో చొచ్చుకుపోతున్నాడు, రేపు వద్దని మనం అదే ఆ దుర్బుద్ధితోటి, అసూయతోటి, ఆక్రోషంతో ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చగొడుతుండొచ్చు కదండి. రెచ్చగొట్టడానికి చేస్తున్న ఎత్తుగడగా భావించవచ్చు కదా. సో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా కొంతమందికి మీరు ఒక రకంగా పిలుపునిస్తున్నారు అనుకోవచ్చు. ఈ రకంగా అంటే వాటిని మీరు ప్రోత్సహించొద్దు, పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఏం తీసుకోవాలో ఏం చేయాలో మీరు ఆయన ఫాలో అవ్వడం చాలని చెప్తారా మీరు? ఖచ్చితంగానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నెగిటివ్ గానే జనాల్లో కనిపిస్తుంది, కానీ అది అతనికి పాజిటివ్ అవుతుంది. అతను అదృష్టమో లేదా అతను వెనకాలన్న శక్తి నడిపించవచ్చు, ఏదంటామని అతనికి ప్రతిదీ అతను వ్యూహాత్మకంగా శాఖలు తీసుకున్నాడు. వ్యూహాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో గానీ, గిరిజన ప్రాంతాల్లో గానీ చుచ్చుకుపోతున్నాడు. ప్రజల్లో మంది ఒక పంచాయతీ శాఖ మంత్రి అంటే ఇలాగ ఉండాలి, ఓ గ్రామాల్లో ఇటువంటి 2.0 కూడా అక్షర సచిన్ గారు గ్రామానికి సంబంధించి 2.0 పల్లె పండుగ సంబంధించిన దానిలో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో మాట్లాడటం జరిగింది. ప్రజల్లో విపరీతమైన స్పందన కూడా మనం చూసాం. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక తోటలాగా పేలింది ఆ రోజు. అయితే ఈరోజు గత రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఉన్న థ్రెడ్డింగ్ గురించి, ఒక అతను పవన్ కళ్యాణ్ పక్కనే తిరిగిన విషయాన్ని గురించి కూడా ఆలోచించాలంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా కాన్వాయ్ వెళ్ళేటప్పుడు కూడా ఆపి అర్జీలు తీసుకుంటున్న పరిస్థితి, ఇదేమన్నా శత్రువులకి ఆయనే చేయంది ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇదేమన్నా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆయన గత 2-3 months బ్యాక్ గిరిజన ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ముసుగులో ఆయన చుట్టూ తిరగడం, ఆయన పరిసర ప్రాంతాల్లో తిరగడం. నిన్న రాజోల్లో ఆ కేసనపల్లి వెళ్ళేటప్పుడు ఒక వైసీపీ కార్యకర్త, ఒకప్పుడు వైసీపీ కార్యకర్త, ప్రెసిడెంట్ జనసేన కార్యకర్తలను చెప్పుకుంటున్న ఒక కరడు కట్టిన వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు పక్కన నడుస్తుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానీ, లోకల్ ఎస్పీ కానీ, లోకల్ పోలీసులు కానీ, లోకల్ జనసేన కార్యకర్తలు కానీ తెలియలేదంటే ఎంతవరకు నమ్మాలండి? ఖచ్చితంగా ప్రమాద గంటికలే. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోవడానికి అదే కదా కాదు, ఇటువంటి వచ్చిన కార్యకర్తలు, లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు సూచించున్నట్టు ఊరుకున్నందువల్ల కదా ప్రమాదం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకునే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత ఆలోచించాలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలు ఆయనకి లెక్కలేకపోయి ఉండొచ్చు, కానీ కోట్ల మంది ఆయన అభిమానించే అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ ఆయన బాగుండాలని కోరుకుంటారు. ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ కాన్వాయ్ మధ్యలో ఆపి అర్జీలను తీసుకోవడం అనేది ఆయన మానేస్తే బెటర్ అంటారా మీరు? సార్ మానేస్తే మంచిదే, సెక్యూరిటీ రీచ్ అని ఖచ్చితంగానే. అది మానేయడం కోసమే ప్రత్యర్థులు కుట్ర పని చేస్తున్నారేమో. ఇప్పుడు ఒక నాయకుడు వెళ్తుంటే అనేక మంది వచ్చి ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఎవరి దగ్గర అర్జీలు తీసుకోకపోతే ఆ నాయకుడి మధ్య నెగిటివ్ వస్తుంది కదా, ఇది ఎక్కడ నాయకుడు అంటారు.
ఇప్పుడు మొన్న నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే తిరుపతి వెళ్తుంటే తెలుగుదేశం డ్రెస్ వేసుకుని వచ్చాడు ఒక అతను వచ్చి ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారి అర్జీలు తీసుకోవట్లేదు, మా అప్లికేషన్ తీసుకోవట్లేదు అని పైకి తిడుతున్నాడు. నాయకుడు అనేవాడు తీసుకోవాలి, అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళినా కానీ తగిన సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ కి ఉందంటే ఆ బాధ్యతను గుర్తెరిగి పవన్ కళ్యాణ్ గారు తగిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా అని ఇటువంటి నిర్లిప్తత నిస్సాయితే తీసుకుంటున్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఉందండి రాజోల్లో, చెప్పండి. ఇప్పుడు మన రాజోల్లో ఒక వ్యక్తి వచ్చాడంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఆ వరప్రసాద్ గారు బాధ్యత ఉంది, ఎస్పీ గారి బాధ్యత ఉంది, లోకల్ పోలీసుల బాధ్యత ఉంది. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద డైరెక్ట్ గా పాస్ కూడా వేసుకుని ఉంటున్నాడండి. మెడలో పాస్ కూడా వచ్చింది ఆయనకి. గతంలో ఆయన వైసీపీ కార్యకర్త అంట, తర్వాత ఏమో జనసేనలో జాయిన్ అయ్యాడంట, కొంతమంది ఏమో జాయిన్ అయ్యారంటారు అఫీషియల్ గా, కొంతమంది జాయిన్ కాలేదంటారు, రకరకాలుగా జరిగినాయి అక్కడ. ఇప్పుడు జాయిన్ అయితే ఇప్పుడు ఏంటంటే జనసేన కార్యకర్తలకు 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుందన్న దాని మీద ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకుంటున్నారు, ఇన్సూరెన్స్ వస్తుందని. రైట్. రెండోది ఏంటంటే నేను అధికార పార్టీలో ఉన్నని చెప్పు వైసీపీలో ఉండి ఇవాళమో జనసేన అధికారంలోకి ఉంది, కానీ జనసేన మెంబర్షిప్ తీసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెట్టిన వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరిగాడంటే ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అనుకూలంగా వచ్చాడనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అభిమానితో వచ్చాడనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తుదిపట్టించాలనే శక్తులకు లొంగిపోయి వచ్చాడు అనుకోవాలా? ఇది ఎలాగ వచ్చినా కానీ అసలు సెక్యూరిటీ లోకల్ పోలీస్ ఏం చేస్తున్నారండి? ఒక వ్యక్తి అంత దగ్గరగా ఎమ్మెల్యేలనే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానివారు, అటువంటి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఒక వ్యక్తి తన పక్కకు వస్తుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు అనే దాని గురించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, హోమ్ మినిస్టర్ ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ బాధ్యతలు తీసుకుంటున్న వ్యక్తులు కూడా ఆలోచించాలండి. రైట్. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచిస్తాం కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే ఆయన దిగి డైరెక్ట్గా అలా అర్జీలకు వెళ్ళటం కంటే కూడా వాళ్ళ సెక్యూరిటీ ఆ తెచ్చే వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు మాత్రమే ముందుకు పంపిస్తే బెటర్గా ఉండే అవకాశం ఉందంటారా? అవునండి, ఖచ్చితంగా అయినా ఆలోచించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళకపోతే ఇప్పుడు అసాంఘిక శక్తులు లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ విరోధులే. పవన్ కళ్యాణ్ గారికి మిత్రులు ఎవరు ఉంటారు? అందరికి శత్రువులు ఉంటారు, పైకి మిత్రత్వం నటించారు అవకాశం కోసం. ఇటువంటి శత్రువులు ఎక్కువ నిజాయితీ గుండి కూడా అంటే అందరికీ శత్రువే, అందరూ కూడా అడ్డు తగిలించుకోవాలని తప్పించుకోవాలని చూస్తారు. అటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండి కొద్ది 1000 కళ్ళతో చూసే శక్తులు తన చుట్టూ పెట్టుకోవాలి, వ్యక్తులు చుట్టూ పెట్టుకుని ముందుకెళ్తే తప్పించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలు అందరికీ అవసరం, సమాజానికి అవసరం. అందు గురించే జాగ్రత్తలు తీసుకోవాలండి. చివరిగా మీరు చెప్పండి, కలిసినప్పుడు కానీ చివరిగా చెప్పండి సచిన్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారికి హోం మంత్రిత్వ శాఖ అని జరుగుతున్న దానిలో ఎటువంటి పరిస్థితుల్లో వాస్తవం లేదని మీరు డంకాబాయ్ అని చెప్తున్నారు, అంతే కదా? ఖచ్చితంగానండి. ఆయన ఇస్తానన్నా కానీ తీసుకొని అయినా ఒకళ్ళు ఇచ్చేది ఆయన తీసుకోడండి. పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఆల్టుగెదర్ డిఫరెంట్. అయినా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన ఇచ్చేది అంటే ఈయన తీసుకోవడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నాకు కావాలంటే చంద్రబాబు నాయుడు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. రైట్. ఎందుకంటే అతను అధికారం త్యాగం చేసిన వ్యక్తి. కానీ ఆయన ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం కానీ బతిమాలు ఇచ్చినా కానీ తీసుకోవడం దానికి ఇష్టమైన శాఖలే ఇనివి, ఆ శాఖలో ఈయన తీసుకుంటాడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. విన్నాం కదా, మెజారిటీ పర్సెంట్ మాట్లాడే మాట కూడా ఇది 100% అవాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఆయన కావాలని చెప్పి తీసుకుంటే ఆయన దగ్గరికే వస్తాయి ఏదైనా కూడా. అటువంటి రేంజ్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ని గుర్తుంచుకుని భుజం మీద చేయేసి పక్క నుంచో పెట్టుకున్న స్టేజ్లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఈ హోంమంత్రిత్వ శాఖ అనేది చాలా చిన్నది, ఆయన రేంజ్కి సంబంధించింది కాదు. ఇవి కూడా ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖలు కూడా ప్రజలకి మంచి చేయడానికి మరికొంత దగ్గరగా ఉండడానికి ఏరికోరి ఒక వ్యూహాత్మకంగా ప్రజల్లో చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు తీసుకున్న శాఖలు తప్పితే ఇప్పుడు కొత్తగా ఆయనకు వచ్చి హోంమంత్రిత్వ శాఖ వచ్చి ఓడబొడిచేది ఏమీ లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా